హాయ్ వ్యూయర్స్, నేను మీ రాజేష్ బండి ఫ్రమ్ శ్రీరస్తు ఇంటీరియర్స్. ఎలా ఉన్నారు? ఈరోజు ఎర్లీగా రెడీ అయిపోయి శివునికి హాయ్ చెప్పేసి నా వర్క్కి స్టార్ట్ అయిపోయాం. ఈ సైట్ వచ్చేసరికి బీరంగూడ ఏరియా 2 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1165 SFT. మెటీరియల్ సెంచరీ సైనిక్ 710 యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ ఫ్లాట్ ఫ్రేమ్ వర్క్ ఉంది. టీవీ అండ్ క్రాకరీ కాట్ బాక్స్ వర్క్. ఈ ఫ్లాట్ మన ప్రీవియస్ కస్టమర్ రిఫరెన్స్ ద్వారా రావడం జరిగింది. మనకు ఆల్మోస్ట్ వర్క్స్ రిఫరెన్స్ ద్వారానే వస్తాయి. అది మన మీద కస్టమర్కి ఉన్న ట్రస్ట్. మనం ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా కెరీర్ సక్సెస్ అయినట్టే. అలా కార్పెంటర్కి వర్క్ అంతా అసైన్ చేసేసి ఎక్కడ ఎలా అవుట్పుట్ వస్తుంది, ఎక్కడ ఏ డిజైన్స్ వస్తాయి, ఎక్కడ ఏ లెంత్ అనేది మొత్తం టోటల్ అవుట్పుట్ అనేది టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా నెక్స్ట్ ఈ హాట్ వెదర్లో కూల్గా మై క్యూట్ కపుల్ లంచ్కి ఇన్వైట్ చేశారు. వీళ్ళు నాకు ప్రీవియస్ కస్టమర్స్, ప్రజెంట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. అలా మ్యాంగో మటన్తో రాజమండ్రి స్పెషల్ లంచ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ క్యూట్ పెట్తో కాసేపు టైం స్పెండ్ చేసి అలా రీఫ్రెష్ అయ్యాక మళ్ళీ సైట్ విజిట్కి స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సైట్ వచ్చేసరికి మనం మెజర్మెంట్స్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము. టోటల్ ఫ్రేమ్ వర్క్ కమ్ బాక్స్ వర్క్ లిటిల్ బిట్ ఉంది. బేసిక్గా నా సజెషన్ అయితే ఫ్రేమ్ వర్క్ అనేది మనకి కస్టమర్ లో బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఆలోచిస్తారు. కానీ మీకు బాక్స్ వర్క్కి ఫ్రేమ్ వర్క్కి లిటిల్ బిట్ బడ్జెటే మీకు డిఫరెన్స్ వస్తుంది. బెటర్ టు డూ ఏంటంటే కంపల్సరీ సిమెంట్ షెల్ఫ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. సో ఎందుకంటే బాక్స్ వర్క్లో మనకు వచ్చినంత ఫినిషింగ్ కానీ ఆ డిజైన్స్ కానీ మనకి ఫ్రేమ్ వర్క్లో అనేది లిటిల్ బిట్టే వస్తుంది. ఫ్రేమ్ వర్క్లో మనకి అలైన్మెంట్స్ కరెక్ట్గా ఉండవు, లోపల గ్యాప్స్, ఇన్సైడ్ గ్యాప్స్ వస్తాయి, ప్రాపర్గా ఇన్సైడ్ లామినేట్ ఉండదు మనకి. సో వన్స్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం నామినల్గా ఉంటుంది. అదే బాక్స్ వర్క్ అయితే కనుక మనకి ఇన్సైడ్ ఎడ్జెస్ కానీ, డ్రాస్ కానీ, లాకర్స్ కానీ, ఇన్సైడ్ ఓపెన్ చేయగానే ఆ ఎలిగెంట్ లుక్ కానీ టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సో మ్యాక్స్ ఫ్రేమ్ వర్క్ అనేది అవాయిడ్ చేయండి. నేను మీ రాజేష్ బండి ఫ్రమ్ శ్రీరస్తు ఇంటీరియర్స్.